అలాగే మంగళగిరిలో ఇప్పుడే మీడియాతో చిట్చాట్ పూర్తయిన సందర్భంగా మా ఎడిటర్ వర్మ అక్కడే ఉన్నారు. ఆయన ఫోన్లో అందుబాటులో ఉన్నారు. వర్మ గారు నమస్తే, చెప్పండి. ఈ చిట్చాట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారు చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి? గత 6 నెలల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలనపై సమీక్ష అనే అంశాన్ని మీడియా ప్రతినిధులతోటి సుమారు 3 గంటల పాటు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడడం జరిగింది చిట్ చాట్ గా. ఇందులో చాలా అంశాలు ఆయన ఏదైతే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చాలా ఓపిక సమాధానాలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా తన విజన్ ఏంటన్నది ప్రధానంగా ఆయన చెప్పే ప్రయత్నం అయితే ఇందులో చూసినట్లుగా మన స్పష్టంగా ఉంది. మరొక వైపు ముఖ్యంగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా పాలన మీద ఆయన దృష్టి సారించారు. మొదటి 2 నెలలు నాకు అనుభవం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇబ్బందులు ఏంటి, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏంటి అన్న దాని మీద సమీక్షలు నిర్వహించుకోవడానికే నాకు సమయం పట్టింది. ఇక్కడ నుంచి నేను యాక్షన్ లోకి దిగుతానని చెప్తారు. మరొక కీలక నిర్ణయాన్ని ఈ రోజు మీడియా ప్రతినిధుల ద్వారా ఆయన ప్రకటించడం జరిగింది. ప్రతి నెల 14 రోజుల పాటు ఆయన పల్లె నిద్ర చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అంటే సంవత్సరంలో 6 నెలల పాటు ఆయన గ్రామీణ ప్రాంతాల్లోని ఏదైతే తన శాఖలకు సంబంధించిన ఆ ప్రాంతాలు ఉన్నాయో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఏజెన్సీ ప్రాంతాలు అవనియండి, లేకపోతే పంచాయతీలకు సంబంధించిన అంశాలు అవనియండి, లేకపోతే వేరే అంశాలు అవనియండి, ఈ వీటి మీదే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఏసీ రూముల్లో కనుక్కుంటూ క్షమిక్షలు నిర్వహించే రాజకీయాలను ఇప్పటి వరకు చూశారు. కానీ ప్రజల్లోకి వెళితేనే వాస్తవాలు తెలిసి వస్తుంది. ఎందుకంటే అటు విజయనగరం ఏజెన్సీ ప్రాంతాలు అవనియండి, లేకపోతే విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గత 2-3 రోజుల క్రితం ఆయన పర్యటించిన ఆ తీరుపై చాలా అంశాలు నా దృష్టికి రావడం జరిగింది. సో నేను ప్రత్యక్షంగా వెళ్తేనే తప్పించి అక్కడ కదలికలు రావు కాబట్టి వాటి మీద పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని కీలక నిర్ణయం. అంటే ఏ రాజకీయ నాయకుడు, ఏ మంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోరు. నెలలో 14 రోజులు పూర్తి స్థాయిలో ఆయన గ్రామీణ ప్రాంతాల్లోనే లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లోనే కూడా పర్యటిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వచ్చే నెల నుంచి దీని కార్యాచరణ చేస్తారంటే పండగ తర్వాత దీని కార్యాచరణ సంక్రాంతి తర్వాత చేసే విధంగా ఆయన రూపకల్పన చేసినట్లుగా చెప్తారు. అంతేకాకుండా ప్రధానంగా అల్లు అర్జున్ ఏదైతే గత కొన్ని రోజులుగా పుష్ప అనే సినిమా మీద వస్తున్న వాటి మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చుకున్నారు ఆ మూవీ యూనిట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఆ రోజు ఘటన జరిగిందో ఆ రోజే దాని మీద వాళ్ళు స్పందించినా లేకపోతే ఆ టీం ఎవరైనా ఓకే అల్లు అర్జున్ వెళ్ళకపోయినప్పటికీ కూడా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఆ కోర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆయన పరామర్శించి మేము ఉన్నామన్న భరోసా ఇస్తే అక్కడతో అది క్లియర్ అయిపోయింది. కానీ అది చేయకుండా అది ఎక్కడికో తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారో, అరెస్ట్ కూడా దారి చేసిన నేపథ్యం అని చెబుతూనే రేవంత్ రెడ్డి గారిని ఈ అంశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క రేవంత్ గారు అవనండి ముక్కుసూటిగా వాళ్ళు దూకుడుగా వెళ్తున్నారు. ఇది మంచి పరిణామం, ఎక్కడో దగ్గర ఒక చేంజ్ రావాలని చెప్పి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తన మీద ఏదైతే నకిలీ ఐపీఎస్ మొన్న రావడం ఇలాంటి వాటి మీద కూడా హోంశాఖ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టించాలి. నేను ఎవరికి కూడా భయపడే పరిస్థితి లేదు, అన్నికి తెగించే నేను ఈ రంగంలోకి దిగానని చెప్పి కూడా ఆయన పునరుద్ఘాటన ఇచ్చారు. అంతేకాకుండా తన చిన్నప్పుడు బాల్య అంశాలను కూడా చిన్నప్పుడు తన జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు కూడా ఈ రోజు మీడియా ప్రతినిధులు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రస్తావించినటువంటి అంశాలు చాలా అంశాలు ఇందులో ఈయన మాట్లాడడం జరిగింది. అంటే మనసు విప్పి ఈ రోజు పూర్తి స్థాయిలో ఈయన మాట్లాడాడని అనుకోవచ్చు. ఈ విధంగానే ప్రతి 3 నెలలు కూడా మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇన్పుట్స్ కూడా తీసుకుంటానని చెప్పడం జరిగింది. మరొక వైపు ఏవైతే పండగ రిలీజ్ అయ్యే సినిమాలు ఉన్నాయో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి ఏమవుతుంది, బెనిఫిట్ షోలు ఇస్తారా, టికెట్ల ధరలు పెంచుకొని ఇస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మితి మీరకుండా బెనిఫిట్ షోలు కానీ లేకపోతే రేట్ల అంశంలో కానీ సానుకూలంగా మేము స్పందిస్తాము, దాని గ్రీన్ సిగ్నల్ ఇస్తాం. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకంగానే సినీ ఇండస్ట్రీని ఆదుకునే విధంగా ఉంటుందని చెప్పి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేయడం. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. దీని మీద కూడా ప్రత్యేకంగా మేము దృష్టి సారిస్తామని